నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఒక భారీ ప్రక్షాళన జరుగుతోంది. ఈ ఎగ్జామ్స్ పరీక్షా విధానానికి సంబంధించి భారీ ప్రక్షాళన జరుగుతోంది. దీంట్లో భాగంగానే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి 47 మంది అధికారులపైన వేటు వేసింది, టెర్మినేట్ చేసింది. ఈ 47 మంది అధికారులపై వేటు వేయడానికంటే ముందే ఈ ఎన్టీఏకి డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి సుబోధ్ కుమార్ సింగ్ని కూడా తప్పించడం జరిగింది. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్, ఏదైనా ఇలాంటి ఒక ఎగ్జామ్కి సంబంధించి లీకేజీకి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఒక భారీ యాక్షన్ తీసుకోవడం అనేది ఇదే ప్రప్రథమంగా కనిపిస్తోంది. అసలు ఎన్టీఏ పైన ఏం యాక్షన్ తీసుకున్నారో ఒకసారి చూద్దాం. 47 మంది అధికారులు లేకపోతే సిబ్బందిని విధుల నుంచి తొలగించారు, టెర్మినేట్ చేశారు. వీరిపైన కొంతమంది పైన క్రిమినల్ కేసులు కూడా పెట్టి చట్టపరమైనటువంటి చర్యలు కూడా ప్రారంభిస్తున్నట్టుగా కేంద్రం చెబుతోంది. అలాగే పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నారు. వాళ్ళ స్థానంలో కొత్త వారిని తీసుకునేటువంటి ప్రక్రియ ఇప్పటికే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా మొదలైపోయింది. ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఎన్టీఏకి సంబంధించి 4 జనరల్ మేనేజర్ల నియామకానికి కూడా ఇప్పటికే ప్రకటన విడుదల చేయడం జరిగింది. అలాగే 16 మంది యంగ్ ప్రొఫెషనల్స్ని కూడా నియమించడానికి యూపీఎస్సీ ప్రతిభా సేతు అనేటువంటి ఒక పోర్టల్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఇప్పటికే మొదలైంది. దీంతో పాటు సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషను, పరీక్షా కేంద్రాల నిర్వహణ, అసెస్మెంట్ రీసెర్చ్ లాంటి ఈ రంగాల్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇప్పుడు రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కూడా దాన్ని మిస్యూజ్ చేసుకుని ఈ ప్రశ్నాపత్రాల లీకేజ్ అనేది జరుగుతూ ఉంది. వివిధ రకాల యాప్స్ ద్వారా, టెలిగ్రామ్ లాంటి యాప్స్, ఇలా రకరకాల యాప్స్ అన్ని కూడా అందుబాటులోకి రావడంతో టెక్నాలజీని మిస్యూజ్ చేసుకుని ఈ పేపర్ లీకేజ్ జరుగుతోంది. అది కార్పొరేట్ కాలేజీలా లేకపోతే ఎవరైనా చేయనివ్వండి, బట్ లూప్ హోల్స్ ఎక్కడో చిన్న ఉన్నాయి, వాటిని ఉపయోగించుకుని లీకేజీలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటికి భవిష్యత్తులో ఆస్కారం ఉండకూడదు. కాబట్టి ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని కూడా, సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్, వీటికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ని కూడా ఎన్టీఏలోకి తీసుకుంటున్నారు. అది కొత్త సంస్కరణలు. అండ్ దర్యాప్తులో ఇంతవరకు తేలింది ఏంటయ్యా అంటే, సిబిఐ ఇప్పటికే ఈ నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కీలకమైనటువంటి నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఈ దర్యాప్తులో ఈ ఎన్టీఏ ఎగ్జామ్కి సంబంధించి, ఎన్టీఏ పరీక్ష ఈ ప్రాసెస్కి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారానే ఈ ప్రశ్నాపత్రం అనేది బయటికి వెళ్ళినట్టుగా ఆరోపణలు అయితే ఉన్నాయి. దాని మీద ఇంకా నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఢిల్లీ పోలీస్ కూడా యూపీఎస్సీ, ఎస్ఎస్సి, ఎన్టీఏ లాంటి ఈ నేషనల్ లెవెల్ పరీక్షల పేపర్ లీక్ కేసులకు సంబంధించి విచారించడానికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసింది. సో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. బట్ మరికొంచెం ముందు ఈ యాక్షన్స్ తీసుకుని ఉంటే బాగుండేదనేటువంటి విమర్శలు సర్వత్రా కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది పొలిటిసైజ్ కూడా అయిందనుకోండి, పొలిటిసైజ్ కాకుండా ఉంటే బాగుండేది. డెఫినెట్గా ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఒక గట్టిగానే చర్యలు తీసుకుంటున్నట్టుగా కనబడుతుంది. లక్షలాది మంది విద్యార్థులు కోరుకునేది కూడా ఇదే మరి. అండ్ దీంతో పాటు లేటెస్ట్గా వస్తున్నటువంటి వార్త ఏంటంటే, ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేశారు. దీనికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో కూడా రాబోతుంది. దానిపై ఒక స్పెషల్ వీడియో కూడా మనం చేయబోతున్నాం. దీనికి సంబంధించి కేంద్రం తీసుకుంటున్నటువంటి చర్యలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? సంతృప్తికరంగానే ఉందా? ఇంకొంచెం ముందు చేసి ఉండాల్సిందా? లేదంటే ఇంకేదైనా ప్రాసెస్ ఏమైనా దీనికి ఉంటుందా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.